రేపు అక్టోబర్ 1 మంగళవారం, పైగా అమావాస్య ముందు రోజు. చాలా అద్భుతమైన రోజు. ఈరోజు రాత్రికి పసుపు నీటితో ఇలా చేయండి, చాలు నెలంతా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ సుడి తిరిగిపోతుంది, మీ దశ మారిపోతుంది, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆటంకాలు, ఇబ్బందులు అన్నీ పోతాయి. ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు అంత విశిష్టత ఉంటుంది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి. దరిద్రం వదిలిపోతుంది, అప్పులు తీరిపోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధనం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉన్న ధనంతో తృప్తిగా జీవించలేక బాధపడేవారు, సంపాదించిన ధనమంతా ఖర్చు అయిపోతుందని దిగులు పడేవారు, ఇలా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అక్టోబర్ 1 పసుపు నీళ్ళతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ అక్టోబర్ నెల మంగళవారంతో ప్రారంభం అవ్వబోతుంది. ఈ నెలలో అందరికీ కష్టాలు ఎదురవుతాయి. ధనపరంగా చూసుకుంటే అనేక అవాంతరాలు ఎదురవుతాయి. ఇంట్లో కూడా కష్టంగానే ఉంటుంది. పిల్లలు మాట వినరు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ నెలలో అందరికీ కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు రాకుండా ఉండాలి అంటే రేపు 1 చక్కగా కట్టె పొంగలి తయారు చేసి మీ ఇష్ట దైవానికి నివేదన చేసి ఆ తర్వాత ఆ కట్టు పొంగల్ని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి. బయట వారికి కూడా పంచిపెట్టండి. ఇలా చేయటం వలన అక్టోబర్ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇక ధన సమస్యల నుండి బయటపడాలని అనుకునేవారు, ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు ఈరోజు రాత్రి చక్కగా 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో 2 స్పూన్ల పసుపును కలపండి. ఇలా కలిపితే పసుపు నీళ్ళు రెడీ అవుతాయి. పసుపు నీళ్లకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించగలిగే శక్తి కూడా ఉంది కనుక ముందు పసుపు నీళ్ళు సిద్ధం చేసుకోండి. తర్వాత ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో ఈ నెల అంతా మాకు బాగుండాలి అని రాయండి. తర్వాత ఆ పేపర్ను మడతపెట్టి ఆ పసుపు నీటి గ్లాసులో వేసేయండి. ఆ తర్వాత ఈ గ్లాసుడు తీసుకొని వెళ్ళి మీరు పడుకునే మంచం తల దగ్గర పెట్టుకొని పడుకోండి. ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో పడుకునే ముందు చేసుకుంటే మంచిది. ఈ పసుపు నీళ్ళ గ్లాసును మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత తీసి ఈ నీటిని పేపర్తో సహా ఏదైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. పూల చెట్టు మొదట్లో అయినా సరే పోసేయవచ్చు. 1 ఇలా ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పోతాయి. ఇక ఈ నెలలో మీకు ఎటువంటి కష్టాలు రావు. నెలంతా ధనానికి లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు 1 ఈ చిన్న పరిహారం చేసి నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. అమావాస్య ముందు రోజు ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, దశ తిరిగిపోతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అంటే 100 సంపాదించేవారు 1000 సంపాదిస్తారు, 1000 సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు, లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఇలా సంపాదన బాగా పెరిగిపోతుంది. అమావాస్య ముందు రోజుకు మరియు అమావాస్య తర్వాత రోజుకు కూడా శక్తులు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కలబంద మొక్క చాలా పవిత్రమైనది, విశేషమైనది. 33 కోట్ల మంది దేవతలు కలబంద మొక్కలో ఉంటారని శాస్త్ర పండితులు చెప్తున్నారు. కలబంద ఆకు మొదల్లో పార్వతీదేవి, మధ్యలో లక్ష్మీదేవి, చివరన సరస్వతీదేవి ఉంటారు. కలబంద మొక్కతో నరదిష్టిని, నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకి చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం
చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. కలబందలో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పొడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు, పొక్కులు, నోటి పూతలు ఇలాంటివన్నీ కూడా వారు కలబంద గుజ్జు నీటిలో కలిపి పుక్కిలిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలబందను నిత్యం 10 మిల్లీలీటర్ల మోతాదులు తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వేసవిలో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా కలబందకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కలబంద ముక్కతో అమావాస్య ముందు రోజు ఒక పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అని విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య ముందు రోజు ఒక కలబంద మొక్కను తెచ్చుకొని శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఈ కలబంద మొక్కను వస్త్రంతో తుడవండి. మరి అంతా కూడా పోయేలాగా తుడవండి. అలాగా తుడిచిన తర్వాత కలబందకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. దీనికి మించి ఎక్కువ బొట్లు పెట్టకూడదు. అలా బొట్లు పెట్టిన కలబందను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను పూజ గదిలో పెట్టి కలబందకు ధూపం చూపించండి. అలా ధూపం, దీపం, నైవేద్యాలు చూపించి ఆ కలబందను అలా పూజ గదిలో ఒక రోజంతా వదిలేయండి. మళ్ళీ మరునాడు అనగా అమావాస్య రోజు ఈ కలబంద మొక్కను పూజ గదిలో ప్లేట్లో నుండి తీసి కలబంద వేరు పైకి ఉండేలాగా, కొమ్మలు కిందికి ఉండేలాగా గుమ్మం దగ్గర బయట వైపు కట్టండి. ఇలా అమావాస్య ముందు రోజు తెచ్చి పూజ గదిలో పెట్టడం వలన కలబంద మొక్కకు విపరీత శక్తులు వస్తాయి. ఆ మొక్కను గుమ్మం ముందు కడితే అమావాస్య రోజు వచ్చే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాలేవు. నరదిష్టి, నరఘోష, నరగోళ అంతా కూడా బయటకి పోతాయి. అమావాస్య రోజు కలబంద మొక్కను గుమ్మం ముందు కట్టడం వలన దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఆ మొక్కే కాపాడుతుంది. నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరగోళ ఇలాంటివి ఏ చెడు శక్తులు రాకుండా చేస్తుంది. సంపాదన పెరిగేలాగా చేస్తుంది. ఇలా కట్టిన కలబందన మొక్క సాధారణంగా అంత త్వరగా ఎండదు. ఒకవేళ కలబంద ఎండిపోతే మాత్రం మీ ఇంటికి పట్టిన పీడను అది లాగేసుకుందని గమనించి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. మొక్క ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఇలా చేసి అన్ని దరిద్ర బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు అమావాస్య ముందు రోజు బెల్లంతో ఇలా చేస్తే బంగారం కొంటూనే ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ శక్తి అనేది 3 రోజులు ఉంటుంది. అమావాస్య ముందు రోజు నుండి అమావాస్య తర్వాత రోజు వరకు అమావాస్య ప్రభావం అనేది భూమిపై ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే రేపు అమావాస్య ముందు వచ్చే రోజున బెల్లంతో చిన్న పరిహారం చేస్తే మీరు బంగారం కొంటూనే ఉంటారని పండితులు చెప్తున్నారు. బంగారం అనే కాదు, ఇల్లు, కారు, స్థలాలు ఏవైనా సరే కొనగలిగే అంత డబ్బు మీకు లభిస్తుంది. ఈ పరిహారానికి డబ్బు ఆకర్షించే శక్తి ఉంటుంది. బెల్లంతో మనం పరిహారాలు చేయటం వలన మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దానితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. మనమందరము డబ్బును పోగు చేసి ఏదో ఒక వస్తువు కానీ స్థలం కానీ కొనాలని ఆశపడుతూ ఉంటాము. కొందరు ఎలాగోలాగా ఆ ఆశలు నెరవేర్చుకుంటూ ఉంటారు. మరికొందరికి ఆ ఆశ అనేది ఆశగానే మిగిలిపోతుంది. మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం ఏది కొనాలంటే దానికి డబ్బు మన దగ్గర ఉంటుంది. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న సమాజం మనిషి యొక్క మంచితనానికి గుర్తించక డబ్బును, ఆస్తిని గుర్తించి ఎవరి దగ్గర ఆస్తులు, డబ్బులు ఎక్కువగా ఉన్నాయో వారినే గౌరవిస్తూ ఉంటారు. మన దగ్గర ఆస్తులు, డబ్బులు లేకపోతే ఆఖరుకు మన బంధువులు కూడా మనల్ని దగ్గరికి రానివ్వరు. బంగారం, ఆస్తులు ఇవన్నీ రెట్టింపు చేసుకొని సమాజంలో మంచి గుర్తింపును సాధించాలని మనమందరం కూడా కోరుకుంటూ ఉంటాము. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మనకు ఒక మంచి సమయం వచ్చింది. సమాజంలో అందరికన్నా ఉన్నత స్థాయికి ఎదగడానికి, బంగారం, ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి రేపు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేసిన కొద్ది గంటల్లోనే లేదా కొద్ది రోజుల్లో మీరు ఏదో ఒక వస్తువును లేదా బంగారాన్ని కొనగలుగుతారు. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో
వినియోగిస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని వంటకాలలో రుచి కోసం కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అయితే బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుంది. బెల్లంతో పరిహారాలు చేయటం వల్ల డబ్బుకు కొరత అనేది ఉండదు. బెల్లంతో పరిహారం చేయటం వల్ల ఉద్యోగంలో మరియు వ్యాపారంలో పురోగతి పెరుగుతుంది. అలాగే గౌరవం కూడా పొందుకుంటారని పండితులు చెప్తున్నారు. బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాంతో మీకు సకల సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ లభిస్తాయి. మనమందరము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. అయితే ఇంత కష్టపడి పనిచేసిన డబ్బును పొదుపు చేయలేకపోతూ ఉన్నాము అని, డబ్బును పోగు చేసిన ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతుంది అని, అనవసరపు ఖర్చులు పెరిగిపోతున్నాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అప్పుల సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి, అలాగే డబ్బును పొదుపు చేసుకోవడానికి రేపు ఈ బెల్లంతో పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారానికి మీకు ఒక బెల్లం ముక్క తీసుకోవాలి. పూర్తి బెల్లం ముక్కను పరిహారంలో వాడకూడదు. ఒక ముక్క, చిన్న బెల్లం ముక్కను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకోండి. రెక్టాంగిల్ షేప్లో క్లాత్ ఉండాలి. ఆ పసుపు క్లాత్ పైన 4 మూలల పసుపు కుంకుమలను రాయండి. ఇలా రాసి ఆ క్లాత్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానిపై బెల్లం ముక్కను పెట్టండి. ఇలా పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. బంగారం కొనడానికి మాకు డబ్బు లభించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని బెల్లానికి ధూపం అలాగే హారతి చూపించండి. ఆ తర్వాత ఆ బెల్లం కింద పెట్టిన క్లాత్ను పట్టుకొని ముడివేయండి. ఈ పరిహారం మీరు రేపు రాత్రి చేసిన, పగలు చేసిన ఏమీ తినకుండా ఉండి చేయాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. మీకు కావలసిన ధనం చేతికి వస్తుంది. పగలు చేసేవారు టిఫిన్ చేయకముందు ఈ పరిహారం చేయండి. ఇక రాత్రి చేసేవారు భోజనం చేయకముందే ఈ పరిహారం చేయండి. తిని చేస్తే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. ఇక ఆ బెల్లం మూటను బీరువా లేదా లాకర్లో పెట్టేయండి. మీరు డబ్బు, గోల్డ్ ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ ఈ బెల్లం మూటను పెట్టండి. ఇలా పెట్టిన వారం రోజులకు లేదా 21 రోజులకు మీరు ఏదో ఒక వస్తువును కొంటూ ఉంటారు. మీ ఆర్థిక సమస్యలన్నిటివి తొలగిపోతూ ఈ చేతి నిండా డబ్బు ఉంటుంది. ఈ పరిహారం చేయటం వలన అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో కూడా డబ్బు నిలుస్తుంది. ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యేవారు, డబ్బు నిలవటం లేదని చింతించేవారు కూడా రేపు లక్ష్మీదేవిపై పూర్తి నమ్మకం పెట్టుకొని బెల్లంతో ఈ పరిహారం చేయండి. మీకు ఉద్యోగంలో మరియు వ్యాపారంలో పురోగతి పెరగాలి అంటే ఉద్యోగులు ఈ బెల్లం మూటను మీ పర్సులో లేదా మీ జేబులో పెట్టుకుంటే మీకు ఉద్యోగంలో పురోగతి పెరుగుతుంది, జీతం కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు తమ గల్లా పెట్టెలో కానీ, లాకర్లో కానీ ఈ మూటను పెడితే మీ వ్యాపారం అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. ఒక వ్యాపారం చేసే మీరు 2-3 వ్యాపారాలు చేయగలుగుతారు. అలాగే రేపు ఆ బెల్లాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. బెల్లం దానంగా ఇవ్వడం వలన మీకు ఉన్న పేదరికం తొలగిపోతుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. అయితే బెల్లాన్ని దానం ఇమ్మన్నాం కదా అని మీ ఇరుగు పొరుగు వారికి ఇవ్వకండి. పేదవారికి, బ్రాహ్మణులకు బెల్లాన్ని దానంగా ఇవ్వండి. పేదవారికి కానీ, బ్రాహ్మణులకు కానీ బెల్లాన్ని దానంగా ఇస్తే మీరు శుభ ఫలితాలను పొందుతారు. అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా మీ పైన, మీ కుటుంబం పైన ఉంటాయి. ఇతరులకు బెల్లం దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. బెల్లంతో ఈ పరిహారాలు చేయటం వల్ల సంపదల వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు. వ్యాపారంలో లాభాలను చూస్తారు. అంతేకాదు మీరు ఏ వస్తువు, ఆభరణాలు కొనాలన్నా డబ్బు లభిస్తుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఇక బీరువాలో, లాకర్లో పెట్టిన ఆ బెల్లం మూటను 2 రోజులకు మార్చండి. మళ్ళీ వేరే పసుపు రంగు క్లాత్ తీసుకొని ఆ బెల్లం పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మళ్ళీ 21 రోజులకు ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేస్తే మీ డబ్బు అంచెలంచెలుగా పెరుగుతుంది. బెల్లంతో చిన్న పరిహారం చేస్తే మీరు బంగారం కొంటూనే ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. బంగారం అనేది కాదు,
ఇల్లు, కారు, స్థలాలు ఏవైనా కొనగలిగే అంత డబ్బు మీకు లభిస్తుంది. ఈ పరిహారానికి డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది. బెల్లంతో మనం పరిహారాలు చేయడం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దానితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. మరి రేపు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల సంపదలను, కీర్తి ప్రతిష్టలను వృద్ధి చేసుకొని ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉండాలి అంటే కంపల్సరిగా ఈ బెల్లం పరిహారం తప్పనిసరిగా చేయండి. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలోని ప్రమోషన్స్ పొందుతారు. వ్యాపారంలో లాభాలను చూస్తారు. అంతేకాదు మీరు ఏ వాహనాభరణాలు కొనాలి అనుకున్నా డబ్బు లభిస్తుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఇక బీర్వాలో, డాకర్లో